అలాగే చిరంజీవి గారు చాలా బాగుంది. వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ మెగాస్టార్ కంబ్యాక్ అనుకోవచ్చా? ఎక్కడికి వెళ్ళారని కంబ్యాక్ ఇవ్వడానికి సూపర్ ఉంది. చిరంజీవి డామినేట్ చేశారు. చిరంజీవిని ఎవరు డామినేట్ చేయరు. మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. అన్ని సాంగ్స్ లో నవ్వింది మళ్ళీ చెండు మళ్ళీ వచ్చింది. సూపర్ ఉంది. సూపర్ ఎందుకంటే there is no vulgar comedy, there is no adult comedy. చాలా మంది ఏం చెప్పట్లేదు, ఏంటి సీరియస్ రోల్, సేమ్ టైప్ ఆఫ్ రోల్ ఉంది దాంట్లో. పెద్ద అంటే బాగుంది క్యారెక్టర్, సీరియస్ రోల్. మన భీమ్స్ ఎలా చేసాడు లాస్ట్ టైం సంక్రాంతి కోసం పెద్ద బ్లాక్ బస్టర్ ఒక సాంగ్, ఇందులో కూడా సాంగ్ ఇచ్చారు. సాంగ్స్ అన్ని బాగున్నాయండి. ఆర్ఆర్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. టోటల్ గా సంక్రాంతికి ఇది ఒక వన్ ఆఫ్ ద బెటర్ మూవీ అనుకోవచ్చు. బెస్ట్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాగుంది మేడం. సినిమాలో ఏమన్నా నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏమన్నా చెప్పగలరా? కొంతమంది కావాలని నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. అసలు ఆడియన్స్ అందరూ ఆ సాంగ్ ని హమ్ చేసుకుంటా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. వెంకటేష్ గారి ఎంట్రీ, చిరంజీవి గారిది కాంబో బాగుందా? చాలా బాగుంది. కామెడీ ఇద్దరు చాలా గ్రేస్ఫుల్ యాక్టర్స్, ఇద్దరు చాలా బాగా అనిపించింది. చిరంజీవి పాటలకు వెంకటేష్ డాన్స్ చేస్తారు, బాగా చేశారా? బాగా చేస్తారు. అఫ్ కోర్స్ ఇద్దరు గ్రేస్ఫుల్ యాక్టర్స్ కాబట్టి. ఓకే, కామెడీ బాగుందా? కామెడీ టైమింగ్ అసలు పీక్స్. చూసే కొద్దిగా నవ్వుకుంటూ కూర్చున్నాం మేమైతే. వెంకటేష్ గారి ఎంట్రీ మాత్రం చాలా బాగా అనిపించింది. లైక్ టైమింగ్ చాలా బాగుంది. ఆ హెలికాప్టర్లో దిగుతూ ఇంకా చిరంజీవి గారు ఎక్స్పెక్ట్ చేసినట్టు అసలు లేకుండే. సో చాలా బాగా అనిపించింది. హైలైట్స్ అంటే ఏం చెప్తాం? హైలైట్స్ అంటే ఇప్పుడు నయనతార చిరంజీవి గారు కొట్టుకోవడం అది హైలైట్. ఇంకా చిరంజీవి గారు వాళ్ళ మదర్కి వెంకటేష్ గారు హెల్ప్ చేస్తారు కదా, అది మాత్రం హైలైట్. అసలు హుక్ స్టెప్ అది వేరే లెవెల్. అసలు చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుంది. అసలు ఫ్యామిలీతో చూసే మూవీ ఏది ఎంత బాగుందంటే కామెడీ టైమింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ చాలా బాగా అనిపించింది. డైలాగ్ చెప్తావా అమ్మా? ఏదన్నా చిన్న డైలాగ్. సింగర్ గారు నమస్తే, ఎలా ఉంది సినిమా? బాగుంది సినిమా, చాలా బాగుంది. అయితే చాలా బాగుంది. ఇద్దరు కామెడీ టైమింగ్ ఎలా ఉంది? కామెడీ టైమింగ్ చెప్పనక్కర్లేదు. అనిల్ రావుపూడి గారు ఫ్యామిలీ పరంగా అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. పండుగ ఆల్రెడీ వచ్చింది. ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్సెస్ ఏమన్నా అంటే ఎక్కువ యూజ్ చేశారా? అది మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. రివ్యూ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే చాలా బాగుంది మూవీలో. మనకి సాంగ్ వైజ్ కానీ ఎక్కడ మనకి బోర్ అయితే అనిపించదు. ఎంజాయ్ అయితే చేస్తాము. అసలు చాలా బాగుంది. ఎక్కడ మనకి మీల్స్ పరంగా అన్ని రిఫరెన్సెస్ భలే ఉంటాయి అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టలేదు. మాత్రం పక్కా హిట్ అవ్వాలి. అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. బుల్రాజ్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? బుల్రాజ్ వచ్చినప్పుడు కూడా నిజంగా తన ఎంట్రీ కూడా బాగా అనిపించింది. లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చేసినాం కూడా, అప్పుడు వచ్చి ఇప్పుడు కూడా వచ్చి నిజంగా చాలా హ్యాపీగా. సో నీలాంటి వాళ్ళు అందరూ వచ్చి చూడొచ్చు సినిమా? చిన్నపిల్లలందరూ అందరూ రావచ్చు, చిన్నలు పెద్దలు అందరూ. సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా చిరంజీవి గారు విన్నర్ అయినా? పక్కా విన్నర్. ఇంకెవరు అంటారు? ఇంకా వేరే సినిమాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఈ సినిమా విన్ అయితే అంటారా? పక్కా విన్ అయితే. అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. మన అందరి పల్స్ని పట్టేసుకున్నాడు ఆయన. కామెడీతోని కానీ ఆ టైమింగ్తోని కానీ అసలు విజువల్స్ కానీ అద్దరిపోయినాయి. అసలు అద్దరిపోయినాయి. సంక్రాంతి ధమాకా అయితే పెద్ద ధమాకా. ఫస్ట్ హాఫ్ అయితే అసలు పీక్స్, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాప్ అయిపోతుంది. వెంకటేష్ వచ్చిన తర్వాత మళ్ళీ అందుకుంటుంది, మళ్ళీ ఊపు అందుకుంటుంది. ఫస్ట్ టైం నేను ఫస్ట్ చూపించా. ఇంటికి వెళ్తా రేపు, పేరెంట్స్ అందరం తీసుకెళ్తా. దే విల్ ఎంజాయ్. మా డాడీ చిరంజీవి, చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. అందరూ. అనిల్ రావుపూడి దొరికేస్తాడు అన్నారు చాలా మంది, అలా ఎవరికి దొరకడు, ఎవరికి దొరకడు ఆయన. ఫ్యామిలీ పల్స్ తెలిసిన ఆయన పక్కా. ఇంకొక 10 సంక్రాంతి కూడా ఆయన. మన చిరు గారు వన్ మ్యాన్ షో. ఇక మీదట సింగిల్ అండ్ గణేష్ అని కాకుండా సింగిల్ అండ్ చిరు అని చెప్పుకుంటారు. అంత బాగుంది మూవీ అయితే. స్టార్ స్టార్ మెగా స్టార్, స్టార్ స్టార్ మెగా స్టార్, స్టార్ స్టార్ మెగా స్టార్. సంక్రాంతికి బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఎప్పుడైనా బ్లాక్ బస్టర్. అనిల్ రావు కూడా వస్తే ఎప్పుడైనా నిన్ను పెట్టైనా ఇటు కొట్టాడు, నన్ను పెట్టైనా ఇటు కొట్టాడు. అనిల్ రావు కూడా అంటే అంతే. మ్యూజిక్ థియేటర్లో ఉంది. బాగుందన్నా.
పర్లేదు, ఏం లేదు, అంతే అంతే బాగానే ఉంది. వచ్చిన వాళ్ళ బాగుంటుంది. ఎక్కడే ఎవరి టాలెంట్ వాళ్ళదన్నా. వైఫ్ అండ్ హస్బెండ్ ఇవాళ రేపు చిన్న టాపిక్ కి ఈగోతోని డైవర్స్ అనేది ఈజీగా తీసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఈ మూవీ చూస్తే పిల్లల గురించి ఆలోచించి డిసిషన్ అనేది కరెక్ట్ డిసిషన్ తీసుకోనికి కరెక్ట్ అవుతారు. సో ఓవరాల్ మూవీ సూపర్. చిరంజీవి వెంకీ ఎంట్రీ సూపర్ సూపర్ ఉందా? కామెడీ వర్కౌట్ అయిందా? చాలా బాగుంది. అంటే మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తారు ఇలా? వెంకీ ఎంట్రీయా చాలా బాగుంది. అవునా? కామెడీ బాగా వర్కౌట్ అయిందా? ఈ పండగ హిట్టా? సూపర్. చాలా హ్యాపీగా ఉంది. సో చిరంజీవి గారి పెద్ద అభిమానం అన్నమాట నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరు సీన్స్ ఎలా అనిపించారు? చిరంజీవి గారు చాలా చాలా బాగున్నాయి. అసలు సీట్లో మనం అసలు కూర్చోలేము. జస్ట్ వీల్ ఎంజాయ్ అంతే. చాలా మంచిగా ఉంది. మీకు ఏ సాంగ్ వచ్చింది బాగా? హుక్ స్టెప్ సాంగ్ చాలా బాగా నచ్చింది. అండ్ చిరంజీవి గారిది, నయనతార గారిది అండ్ వెంకటేష్ గారు చిరంజీవి గారి సాంగ్ కూడా చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్క సాంగ్ అసలు మనం కూర్చోలేము అనమాట. ప్రతి ఒక్క సీన్ హై ఉంటుంది అనమాట. ఒక సీన్కి ఇంకో సీన్కి అసలు జస్ట్ హై సూపర్ ఉంటుంది సినిమా. సో థ్యాంక్ యూ. ఓవరాల్ మూవీ అంటే ఫ్యామిలీ వాచబుల్? ఫ్యామిలీ వాచబుల్. ఫ్యామిలీ అనే కాదు, ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ డెఫినెట్గా అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్లో. థ్యాంక్ యూ. కూర్చుని పిల్లల మధ్యలో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు ఒకసారి ఒకళ్ళొకళ్ళు మొఖాలు చూసుకుంటారు అనమాట. ఎందుకంటే నిజ జీవితంలో జరిగేది స్క్రీన్ లో చూస్తాం అనమాట. చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేస్తుంది. సంక్రాంతి విన్నర్ మూవీ అంటే మన శంకర వరప్రసాద్. రాసి పెట్టుకోండి, రికార్డులు కొట్టేస్తుంది. ఉంటది చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. పెళ్ళి అయితే ఎట్లా మొగడికి టార్చర్ ఎట్లా ఉంటది, ఆ టార్చర్ నుంచి బయట ఎట్లా పడాలి మొగడు అనేది బాగుంది సినిమా. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. అన్ని కూడా అద్భుతంగా పండించారు. ఒకవైపు వెంకటేష్ వీళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా నయనతార అద్భుతమైన డ్యాన్సులు. అసలుకి హుక్ స్టెప్ ఉందండి ఎవరి వరకు అది మళ్ళా వస్తుంది అనుకునేసరికి చివరిలో మళ్ళా పెట్టాడు. అనిల్ రావుపూడికి సక్సెస్కి చిరునామాగా మారిపోయింది. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ నుంచి మళ్ళా ఇంకో హ్యాట్రిక్ తీసుకెళ్ళడం అనేది ప్రత్యేకంగా అనిల్ రావుపూడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా సుష్మిత చిరంజీవి గారి కూతురు నిర్మాతగా దీనిలో వచ్చిన తీరు, ఆమెకి ఫస్ట్ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆమె మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుందాం. సాహుకారు పార్టీకి కూడా ప్రత్యేక అభినందన తెలియజేద్దాం. ఆ బుల్రాజు అయితే బాగా మన సంక్రాంతిలో చక్కగా అలరించాడు. పిల్లల నటన, ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషన్ అంటే భార్యాభర్తలు పిల్లలు ఎలా ఉండాలి, కుటుంబ విలువలు ఎలా ఉండాలి, ఆ నైతికత అనేది చిన్న చిన్న దానికి వ్యాప్తుల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి చూపించారు. ఏదైనా కానీ సంక్రాంతికి చిరంజీవి గారిది అనేది మరొకసారి 35 years అనేది అసలు ఆయన ఏజ్ కనిపించకుండా ఉంది. అండ్ ఈ మూవీలో అందులో ఎలా కనిపించిండో ఇంట్లోనే మూవీలో చెప్పాలంటే అన్ని ప్లస్ పాయింట్స్. ఆయన స్టైల్, ఆయన డ్యాన్స్, నయనతార యాక్టింగ్ ఇద్దరు ఎక్స్ట్రాడనరీ. ఆయన అసలు ఏజ్ కనిపించకుండా ఉన్నది. స్టోరీ, కాన్సెప్ట్, కామెడీ, టైమింగ్, ఎవ్రీథింగ్. అండ్ ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక్కరి హీరో టాప్ హీరోని చూస్తేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఇద్దరు టాప్ హీరోలు, తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోలు. వెంకీ యాడ్ అయిండు కదా, ఇంకా పిచ్చి పీక్చుకుంటుంది. మనకి ఇద్దరు గురించి తెలుసు. కానీ ఇంకోటి అనిల్ రావుపూడి, యు ఆర్ గ్రేట్ సార్. ఎందుకంటే మెగాస్టార్ ని మళ్ళీ మెగాస్టార్ రేంజ్ లో ఈ మూవీ ఇచ్చారు. యాక్చువల్ 10 years నుంచి కరెక్ట్ హిట్ అనేది దొరకలేదు. ఈ మూవీతోని మళ్ళీ బ్యాక్, మెగాస్టార్ ఈస్ బ్యాక్, బాస్ ఈస్ బ్యాక్ చెప్పాలంటే. అండ్ ఇంకా ప్లస్ పాయింట్, చాలా మూవీలో బెస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఏంటంటే చిన్న కాన్సెప్టే కానీ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఫ్యామిలీ మధ్యలో డిస్టర్బెన్స్ ఎలా వస్తుంది అంటే ఈగోస్, ఆ ఈగోస్ అనేది దూరం చేసుకోవాలి. ఈగోస్ పక్కకు పెట్టి చిల్డ్రన్స్ గురించి ఆలోచిస్తే ఏ ప్రాబ్లమ్స్ అన్నా ఈజీ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తున్నాం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో రూమ్లో ఉన్నంత వరకు నో ప్రాబ్లం. అది బయట వెళ్ళినంది ఫ్యామిలీలో వెళ్తే మాత్రం అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మూవీలో చాలా బాగా కాన్సెప్ట్ చూపించాడు. సూపర్ మూవీ. ఓవరాల్ సంక్రాంతి ఎక్స్ట్రాడినరీ హిట్. వెంకటేష్ ఎంట్రన్స్ మాత్రం కిరాకు. ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ హైలైట్. ఫైట్స్ లాస్ట్కి చిరంజీవి ల్యాక్ పవర్కి వస్తాడు కదా, అది మాత్రం హైలైట్ ఉండే. ఇంకా వాల్యూమ్ చాలా బాగుంది. లాస్ట్కి వాల్యూమ్స్ యాడ్ చేశారు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ సూపర్. ఇంకా సినిమా గురించి హైలైట్ ఉంది అసలు. సినిమా అయితే చాలా బాగుంది. నయనతార గారు ఎంత మంచి యాక్టర్ చేశారంటే ఈ సినిమాతో కొంచెం ఎక్కువ క్రింజ్ వచ్చేసింది. వెంకటేష్ గారు పోయినసారి మంచిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీశారు. సో అప్పుడు అక్కడి నుంచి కొంచెం క్రేజ్ వచ్చింది.
ఇప్పుడు ఈ మూవీ చేసి ఇంకా మంచిగా క్రేజ్ తెప్పించుకున్నాను అనుకుంటున్నాను.